اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. Our Lord, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen, amen, amen. బొమ్మం స్వాముల వారి ఆరాధన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈరోజు చివరి రోజు. నిన్నటి రోజు కార్యక్రమాలు చేసినాము. ధర్మసభ జరిగింది. సభకు అధ్యక్షులుగా శ్రీ కోటేశ్వరరావు గారు, మరి ఉపన్యాసకులుగా రాజన్న కవి గారు, వీరభద్రప్ప గారు, శ్రీ కోటేశ్వరరావు గారు తమ అమూల్యమైనటువంటి సందేశాలను నిన్నటి రోజు అందించినారు. మల్లికార్జున రెడ్డి గారు బహుమతుల ప్రదానం కూడా చేసినారు. చివరిది స్వామివారి వేదాంత ఉపన్యాసం అని ఉంది. తర్వాత గురు పూజ అని ఉంది. నిన్నటి రోజు మరి ఈ రోజు నన్ను నిన్నటి ఉపన్యాసకులు, మీలాంటి శిష్యులు తెగ పొగిడినారు, చాలా పొగిడినారు. నేనేమో దేవుడని, దైవాంత సంబుద్ధుడని, ఆకాశం నుంచి భూమికి దిగినానని చిత్ర విచిత్రంగా వర్ణిస్తూ పోయినారు. నిజానికి నేను దేవుడను కాదు, దైవాంత సంబుద్ధుడను కాదు, నేను మీలాంటి మానవుడను. ఇక అధికంగా పొగుడుతూ పోవద్దండి. నిన్నటి రోజు బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు చేసినారు. ఆ ఊరేగింపులో ఈ సమితి వాళ్ళు ఒక టెలిగ్రామ్ ఇచ్చింది నాకు, చేయాలని ఊరేగింపు చేయించాలని పట్టుబట్టాడు. రెండు నల్లటివే కదా, బాగుంటుందేమో అని నేను వెంటనే టెలిగ్రామ్ ఇస్తే, నేను నల్లగా ఉన్నాను, ఏనుగు నల్లగానే ఉంది. అందువల్ల ఆ నల్లటి ఏనుగు మీద మన గురువు గారి ఫోటోను పెట్టి ఊరేగింపు చేయండి. ఇంకా ఇంకొక నల్లవాడు వెనక వస్తూ ఉంటాడు. ఎట్లా ఒప్పుకుంటారు, చాలా సంతోషం. అసలు ఈ ఊరేగింపులే వద్దని చెప్పి ఎంత తర్జన భర్జనలు చేసినా ప్రతి ఊర్లో ఇదొక పెద్ద సమస్యగా తయారైపోయింది. ఏమేమో చెప్తారు, నన్ను తీసుకుని వస్తారు ఊరేగింపులు. ఇక నా సందేశం, నా ఉపన్యాసం ఈరోజు వినిపించాలి. గురువారం ఎట్లుందో ప్రకృతి ఒక రకంగా ఉంది, వాతావరణం ఒక రకంగా కనబడుతుంది. గురువు యొక్క ఆశీర్వాదం ఎట్లయితే అట్లుగా. నాకు తెలుగులో భాష మీద ప్రభుత్వం లేదు. నిన్నటి దినం ఎంత చక్కగా మాట్లాడినట్టు
అంత చక్కగా నేను మాట్లాడలేదు. పండిత భాష అది, నాది పల్లెటూరి భాష. పల్లెటూరు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో నా ఉపన్యాసం కూడా అదే రీతిగా ఉంటుంది. కాబట్టి పెద్దలు భాషను గమనించక భావాన్ని గమనించాలని చెప్పి మొట్టమొదటిగా నేను కోరుతున్నాను. అంటే నా వెనుక ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంది. నా గురువు యొక్క అద్భుతమైన శక్తి మిమ్మల్ని ఇక్కడ ఆకర్షింపజేసింది. అందువల్ల మనం అంతా ఇక్కడ తెలుసుకున్నాం. నేను కేవలం ఒక చంద్రుడి లాంటి వాడు. చంద్రుడికి మీకంతా తెలుసు, స్వయం ప్రకాశిక శక్తి లేదు. మనమంతా చల్లదనాన్ని చూసి చంద్రుని పొగుడతాం. ఎంత చల్లదనం వస్తుంది చంద్రుడి నుంచి, చంద్రుడి నుంచి రావడం లేదు, అది వచ్చేది సూర్యుడి నుంచి. సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడి మనకు చల్లదనం లభిస్తాయి. అదే రీతిగా నేను సూర్యుడికి కాదు, చంద్రుని వంటి వాడిని. నా నుంచి ఏమైనా మీకు మేలు జరుగుతుంది, లాభం పొందుతున్నారు అంటే ఆ కీర్తి ప్రతిష్టలో నాకు కాదు, నా నోటిలో ఉండి నా హృదయంలో ఉండి ఆ పనులు చేస్తున్నటువంటి నా గురువు గారికే తెలుస్తాయి.